ఫ్రెండ్స్, నా పేరు సయ్యద్ ఇమాం. నేను నారాపల్లి గట్కేసర్లో ఉంటాను. వినోద్ శర్మ గారు, నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్. థ్యాంక్ యూ. సో నేను నారాపల్లిలో ఉంటానండి. నన్ను ఈ ఈ కాన్సెప్ట్లో, ఈ బిజినెస్లో స్పాన్సర్ చేసిన నా అప్లైన్ వినోద్ శర్మ గారు, ఆయనకు ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. నన్ను ఈ బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేసినందుకు, ఈ కాన్సెప్ట్ని నన్ను పరిచయం చేసినందుకు. ఫ్రెండ్స్, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంప్లాయీగా పనిచేసుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే అంతా ఓకే, నడుస్తుంది, గడుస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్. అందుకని చెప్పేసి నేను ఈ బిజినెస్లో రావడానికి, నెక్స్ట్ నా ఫ్రెండ్ వినోద్ గారు చెప్పిన తర్వాత దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి, దీంట్లో నేను ఈ బిజినెస్లో జాయిన్ కావడానికి రీజన్ ఏంటంటే, ఒక మంచి సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి. ఈ శాలరీతో పాటు పూర్తి శాలరీతో మన పూట గడుస్తుంది, కానీ మన అవసరాలు ఏదైతే తీరుతున్నాయి, కానీ ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మిస్ అవుతున్నామని చెప్పేసి ఏదో ఒక దగ్గర నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేయడానికి. అవి కూడా ఫర్దర్గా నేను ఈ బిజినెస్ నేను ప్లాన్ చెప్పడంలో నేను మీకు ఆ ముంగట పెడతాను. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం ఫ్రెండ్స్, విత్ పర్మిషన్ ఆఫ్ మై అప్లయన్స్, నేను ప్లాన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. హిమం గారు స్టార్ట్ చేయండి. షేర్ కర్ लो 1 minute sir. So friends, welcome to consumer empowerment opportunity. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. ఎవరికి అంటే ఒక కన్స్యూమర్కి. కన్స్యూమర్ అంటే కస్టమర్, మనమందరినీ ఒక ఎంపవర్మెంట్ వైపు తీసుకెళ్లే ఒక ఆపర్చునిటీ మనం ఈరోజు వినబోతున్నాం. ఇన్ని రోజులు అందరూ కూడా కన్స్యూమర్ని, కస్టమర్ని అందరూ, ఆ కంపెనీస్ లేకుంటే మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఒక కస్టమర్ని పీక్క తిన్నాయి తప్ప, ఒక కస్టమర్ని ఎంపవర్ చేద్దాం, వాళ్ళకు ఒక పవర్ని ఇద్దాం, వాళ్ళ ఓన్గా వాళ్ళు ఏమన్నా చేసుకోగలిగే పవర్ని ఇద్దాం అని చెప్పేసి ఏ కంపెనీ కూడా ఆలోచించలేదు ఫ్రెండ్స్. మనం డిస్కస్ చేయబోయే కంపెనీ ఈ కాన్సెప్ట్ మనకు తీసుకొని వచ్చింది. నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం దీని గురించి. సో ఫ్రెండ్స్, ఈ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఎందుకు, ఎట్లా మనం చేసుకోగలుగుతాం, ఎట్లా దీన్ని పొందగలుగుతాం, మనకు అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్లో మనం అసలు జాయిన్ కావాలి, మనం పార్టిసిపేట్ కావాలి, ఎట్లా చేయాలి అనేది మనం ఈ బిజినెస్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఒక హ్యూమన్ బీయింగ్, అందరం కూడా ఒక మనుషులము. మనందరికీ మనం చేస్తున్నాము, ఏదో జాబ్ చేస్తున్నాము, ఒక బిజినెస్ చేస్తున్నాము, కొందరేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. అందరూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. మనము దేనికోసం అంటే మనకు ఒక ఆలోచన ఉంది. మనకి ఏంది అంటే, మనకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మంచి, మన దగ్గర ఒక డబ్బులు ఉండాలి. మనకందరికీ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొందరు ఈ డ్రీమ్స్ ఏంటంటే చంపేసుకుంటారు, కొందరేమో లోపలనే పెట్టుకుంటారు కానీ బయటికి తీయలేరు. కానీ వాస్తవానికి అయితే ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ అనేది ఉంటాయండి. అది కొన్ని మనం చెప్పుకోలేము, మన లోపలనే ఉంటాయి. అవేంటంటే, మన దగ్గర ఒక మంచి చేతి నిండా డబ్బు ఉండాలి, ఒక మంచి లగ్జరియస్ ఒక విల్లా, లేదంటే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్, మంచి లగ్జరియస్ హౌస్ ఉండాలి, దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేటట్టు, మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు మనం స్విమ్మింగ్ చేసుకునేగలిగే అట్లాంటి ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన మైండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పిల్లల గురించి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించాలి. మనం ఉన్నట్టు మన చదువులు చదివినట్టు మన పిల్లల చదువులు ఉండొద్దు, మనకంటే ఇంకా చాలా బెటర్గా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఒక లగ్జరీ కార్ మన దగ్గర ఉండాలని చెప్పేసి. కార్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అందరికీ కామన్ అయిపోయింది కార్. ఇవాళ రేపట్లో
ఒక కార్ అనేది ఒక నిత్యావసరంగానే మారిపోయింది. కానీ కార్లలో కూడా మళ్ళీ లగ్జరీ కార్ ఉండాలని చెప్పేసి నెక్స్ట్ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఒక రిటైర్మెంట్ లైఫ్ అనేది మన బెటర్ హాఫ్ మన వైఫ్ తో ఒక మంచి ఒక రిటైర్మెంట్ లైఫ్ మనం స్పెండ్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి మనం ఆ ఏజ్ లో మనం కష్టపడకుండా మన హ్యాపీగా మనకు జీవితం గడవాలని చెప్పేసి పెన్షన్ ప్లాన్స్ అని చెప్పేసి అవి ఇవి ఏదో ఒక దేనికంటే మనం ఉంటాం ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ కూడా మన డ్రీమ్స్ ఫ్రెండ్స్. కానీ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయా అనేది అది ఒక మనం చూసుకునే మనం ఎంచుకునే దారి బట్టి కూడా ఉంటుంది. రియాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రీమ్స్ మనకు, కానీ మన రియాలిటీ ఏంది? ఇప్పుడు మనం చేస్తున్న ఆలోచనలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మన ఉన్న రియాలిటీ ఏంది? అది ఒక ఒక పాత అపార్ట్మెంటో లేకుంటే ఒక ఒక 2 బెడ్రూమ్ల ఒక ఇల్లు అంతే. ఒక లైఫ్ లో మనం ఒక చిన్నపాటి ఇల్లు ఒకటి కట్టుకున్నాము చేసుకున్నాము అంటే మన మన సాలరీస్ కి మన ఇన్కమ్ కి అది మనకు చాలా గొప్ప అయిపోతుంది ఫ్రెండ్స్. అనుకుంటాం ఫ్రెండ్స్ పిల్లల్ని మనం మంచి స్కూల్స్ లో చదివిపియాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివిపియాలి అని చెప్పేసి. కానీ మన ఇన్కమ్ మళ్ళీ ఎక్కడికి మన ఇన్కమ్ సోర్స్ వస్తుంది, దాన్ని అది మనల్ని పర్మిట్ చేయదు. మళ్ళీ మనం ఏం చేస్తాం, మన ఇంటికి దగ్గరలో ఏదైతే స్కూల్ ఉంటుందో దానికి ఒక సాకులు కూడా చెప్పుకుంటాం. ఏంది అంటే ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా దూరం ఉంది, నేను మన లోపలనేమో మనకేమో అక్కడ మనకు ఆ డబ్బు సరిపోదు, మనం అంత భరించలేని చెప్పేసి మనకు తెలుసు. కానీ దానికి మనం ఏదో ఒక రీజన్ చెప్పుకుంటాం. ఏంటంటే అరే ఇంటికి దగ్గరనే ఉంటది, మావాడు పోయి మా అబ్బాయి పోయి దగ్గరలో ఇంత 5 minutes లో వెళ్ళి 5 minutes లో వచ్చేయగలుగుతాడు, ఆ స్కూల్లో జాయిన్ చేసిన అని చెప్పేసి మన ఇంటి దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో మనం అడ్మిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అనుకుంటాం ఒక లగ్జరీ కార్, కానీ ఇప్పటికి కూడా మార్నింగ్ ఆయిల్ వేసి ఇవంతా ఒకసారి వంపి ఇంకా ఇంకా ఏదైనా బైక్ 4 stroke బైక్ ఉన్నా కానీ 2 సార్లు కిక్ కొడితే కానీ స్టార్ట్ కానీ బైక్లలో మన ఫ్యామిలీని చిన్నపాటి ఫ్యామిలీని అవే బైక్లలో ఎక్కడికి పోయినా కానీ హ్యాపీగా ఇదే మనకు లగ్జరీ అని చెప్పి ఫీల్ చేసుకుంటూ ఉంటాం. రిటైర్మెంట్ లైఫ్ గురించి చూస్తే ఫ్రెండ్స్, మనం కానీ మనకంటే ముందు వాళ్ళు కానీ మనం నెక్స్ట్ మన ఇప్పటి సంపాదనతో మన రిటైర్మెంట్ లైఫ్ లో మనం అనుకున్న మనకు డ్రీమ్ గా పెట్టుకున్న ఆ రిటైర్మెంట్ లైఫ్ మనం చేయలేం ఫ్రెండ్స్. చూస్తున్నాం ఆ ఏజ్ లో. ఇప్పుడు చూడండి మన స్క్రీన్ షాట్ లో మీకు ఈ స్లైడ్ లో చూపినట్టు ఆ 60, 70, 80 years ఉన్న ఏజ్ ఉన్న అతను కూడా పని చేసుకుంటున్నాడు. ఇది రియాలిటీ ఫ్రెండ్స్. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ రియాలిటీ, ఆ డ్రీమ్స్, ఈ రియాలిటీ ఇవన్నిటికీ అంటే మనం ఏమైనా చేంజ్ చేయవచ్చా? నిజంగానే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎస్ ఫ్రెండ్స్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ లో నేను ఈ గత ఒక 5-6 రోజుల నుంచి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నా. ఈ కాన్సెప్ట్ ప్లాన్ వింటున్నా, ఈ లీడర్స్ ని చూస్తున్నాను. థ్యాంక్ గాడ్ టు మై అప్లయన్స్, వాళ్ళు నన్ను హల్లాబోల్ అనే నిన్న ప్రోగ్రామ్ లో నన్ను ఇన్వైట్ చేసిరు, నేను రిజిస్టర్ చేసుకున్నా. అసలు నేను అటెండ్ కాకపోతే నేను ఎంత మిస్ అయ్యేవాడిని. అక్కడ చూస్తున్నా ఎట్లాంటి వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక చిల్లి గవ్వ లేకుండా వాళ్ళు తర్వాత ఒక 2 years స్పెండ్ చేసిన తర్వాత ఎంత మంచి హ్యాపీ లైఫ్ స్పెండ్ చేసుకుంటున్నారో అది నేను చూసినాను ఫ్రెండ్స్. ఇది కాన్సెప్ట్ లో ఉంది. అది ఎట్లా నేను చూపించబోతున్నాను నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నిటికీ మన డ్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ మన బంగ్లా వీటికి అన్నిటికీ కారణం, అన్నిటికీ ఒక రీజన్, మనకు ఒక అవసరం అనేది తీరాలి అంటే ప్రతి దానికి డబ్బు అనేది ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. డబ్బు లేనిది ఇల్లు, స్కూలు, మరి లగ్జరీ కార్ ఏవి కూడా మన ఏ డ్రీమ్ ఉన్నా కానీ జస్ట్ ఊహలే ఉంటాయి, కానీ అసలు రియాలిటీలోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోలేము. అవి పూర్తి కావు ఫ్రెండ్స్. మనకు ఖచ్చితంగా ప్రతిదీ మన అవసరం తీరాలి, మన పిల్లల అవసరం తీరాలి అంటే మనకు డబ్బులు కావాలి. కానీ ఆ డబ్బులను ఇప్పుడు కూడా సంపాదిస్తున్నాం, కానీ మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలిగే అట్లాంటి ఇన్కమ్ని ఎట్లా సంపాదించుకోవాలి అది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఫేమస్ ఆథర్ పేరు నేను రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్, రాబర్ట్ టి కియోసాకి. ఇతను ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ కి ఎప్పటికి కూడా ఒక ఫైనాన్షియల్ అంటే ఎప్పటికి కాదు, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అమెరికన్ ప్రెసిడెంట్ కి. ఈ పర్సన్ ని మనం కలవాలి అంటే కూడా పాసిబుల్ కాదు ఫ్రెండ్. అసలు ఫేమస్ ఆథర్, ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆయనతో కూడా కొన్ని నెలలు మనం అసలు అపాయింట్మెంట్ గురించి మనం వెయిట్ చేస్తే కానీ ఆ పర్సన్తో మనం అపాయింట్మెంట్. అయితే అతను రాసిన ఒక బుక్ ఉంది, రిచ్ డాడ్ పూర్ డాడ్. దాంట్లో ఏమంటాడంటే
మన వరల్డ్ లో పాపులేషన్ ని కూడా ఒక డివైడ్ చేస్తే 95% పాపులేషన్ ఒకవైపు ఉన్నారు, 5% పాపులేషన్ ఒకవైపు ఉంది. ఆ 95% పాపులేషన్ ఏం చేస్తున్నారు అంటే యాక్టివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. వీళ్ళంతా ఈ 95 పీపుల్ పాపులేషన్ చేసే పనులతో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వరల్డ్ వైడ్ లో డివైడ్ చేసుకుంటే ఈ 5% ఇన్కమే. వరల్డ్ లో ఉన్న ఇన్కమ్ లో కూడా చూస్తే 5% ఇన్కమ్ కోసం ఈ 95% పీపుల్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో కేటగిరీ పాసివ్ ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒక 5% ఉన్నారు ఫ్రెండ్స్. 5% వాళ్ళు ఎట్లా పాసివ్ ఇన్కమ్ అంటే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే తెలుసు మీకు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మనకు వినోద్ శర్మ అట్లాంటి చిన్న చిన్న బిజినెస్, కిరాణా షాప్ కానివ్వండి, అంటే ఒక దగ్గర ఎంప్లాయ్ కాకుండా కూడా ఒక చిన్నపాటి ఏదైనా కిరాణా షాపు ఏదో ఒక పెట్టుకునే వాళ్ళు బిజినెస్ మ్యాన్ కాదు ఫ్రెండ్స్. వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్స్. మీరు మన దగ్గరలో చుట్టుపక్కల ఉన్న అన్ని బిజినెసెస్ చూసుకుంటే కూడా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. బిజినెస్ ఏంటి? బిజినెస్ పీపుల్ ఎవరైతే పాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరు అంటే పెద్ద పెద్ద బిజినెస్ మెన్, అయితే టాటా, బిర్లా, అంబానీ, అదానీ. నెక్స్ట్ వాళ్ళ కేటగిరీలోనే ఇంకా వీళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ 5% పీపులే ఉన్నారు, వాళ్ళే ఈ 95% ఇన్కమ్ ని తీసుకుంటున్నారు. పాసివ్ ఇన్కమ్ అంటే పాసివ్ ఇన్కమ్ మనము ఎట్లా అంటే యాక్టివ్ ఇన్కమ్ మనం పనిచేస్తాము, మనం డబ్బుల కోసం పనిచేస్తాము. పాసివ్ ఇన్కమ్ లో డబ్బులు, మ్యాన్ పవర్ మన కోసం పనిచేస్తుంది. మనం వాళ్ళలాగా ఇమీడియట్గా కాలేము కానీ వాళ్ళలాగా కావచ్చు. వాళ్ళలాగా కావాలి, వాళ్ళలాగా ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం కూడా ఈ రైట్ సైడ్ కేటగిరీలకి వెళ్ళాలి. సో చేంజ్ అనేది మనకు అవసరం ఫ్రెండ్స్. మనం ఈ లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీస్ నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి మనం బిజినెస్ లేదంటే ఇన్వెస్టర్మెంట్కి వెళ్ళాలి. అది ఎట్లా? సో మీరు రెడీయా ఈ చేంజ్ రావడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి రెడీయా? ఎస్ ఫ్రెండ్స్, తప్పకుండా అందరు కూడా రెడీ అంటారు. సో చూద్దాం అది ఎట్లా అనేది నెక్స్ట్ సైడ్లో నేను చూపిస్తాను. సో ఒక ఫేమస్ ఎకానమిస్ట్ ఉన్నారండి, ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అని ఆయన చెప్పిన ఒక 4 సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఆయన చాలా ఫేమస్, జేపాల్ గెట్టి అని చెప్పేసి ఒక ఫేమస్ ఎకానమిస్ట్. మీరు జాబ్ చేసుకుంటూ మీ ఎంప్లాయీగా ఉండి మీరు రిచ్ కాలేరు. ఇది వాస్తవం. మీకు, నాకు, అందరికీ తెలిసింది కూడా. మనం ఏదైనా బిజినెస్ చేయాలి. మనం రిచ్ కేటగిరీలోకి పోవాలి అంటే బిజినెస్ చేయాలి. అది కూడా ఎట్లాంటి బిజినెస్ ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఎఫ్ఎంసీజీ అండ్ డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్. నిత్యావసర సరుకుల బిజినెస్ ఉంటే మీ ఎప్పటికీ ఆ బిజినెస్ అంతం కాదు అని చెప్పేసి అంటున్నాడు. ప్లస్ ఇంకొకటి, దాన్ని ఒక నెట్వర్క్ రూపంలో మీరు దాన్ని బిల్డ్ చేసుకొని దాన్ని చేస్తే ఆ కేటగిరీలో ఈ 4 కేటగిరీ ఈ 4 పాయింట్లు మనం చూసుకుంటే మనం కూడా ఆ బిజినెస్ ఏదైతే పాసివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళొచ్చు. సో బిజినెస్లోకి వెళ్ళాలి, బిజినెస్ చేయాలి, ఇన్వెస్టర్ లాగా బిజినెస్ లాగా మనం కూడా చేయాలి అంటే మనతో సాధ్యమా? చేద్దాం అనుకుంటాం, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, ఏరోప్లేన్ కూడా తయారు చేయాలని అనుకుంటాం. కానీ దానికి తగ్గట్టు, ఆ బిజినెస్కి తగ్గట్టు, దానికి ఒక ట్రెడిషనల్ బిజినెస్ దానికి కొన్ని రిస్క్లు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్లు కావాలి. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ షోలో మీకు, ఈ స్లైడ్లో మీకు చూపించినట్టు ప్రతి ఒక్క బిజినెస్కి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ల్యాక్స్లో, క్రోర్స్లో కావాలి. వాళ్ళలాగా మనం పాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని తర్వాత కూడా ఆ రిస్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది. 100% గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వరు. మనకు రిస్క్ ఉన్నప్పుడు టెన్షన్ కూడా ఉంటుంది. మళ్ళీ ఈ బిజినెస్ చేయాలి అంటే మనకు ఆ బిజినెస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. గ్యారంటీ అనేది ఇందాక చెప్పినట్టు నేను అసలు ఎవ్వరు గ్యారంటీ ఇవ్వరు. బిజినెస్ చేసే వాళ్ళు ఇవ్వరు, చేయమని చెప్పిన వాళ్ళు ఇవ్వరు, మీకు ఇన్వెస్ట్మెంట్ ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చిన వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్, ఎక్కడ ఈ సిస్టంలో, ఈ ట్రెడిషనల్ బిజినెస్ సిస్టంలో మనకి ఎవ్వరు కూడా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండదు. మన కాంపిటీటర్ ఎలా వీళ్ళు నా కాంపిటీషన్లో వస్తాడో, నా బిజినెస్ ఎక్కడ తీసుకుంటాడో, నాకు వచ్చే సంపాదన ఏడా హరించుకుంటాడో అనే ఒక కాన్సెప్ట్లో అందరూ కూడా మనల్ని మన కాలు కిందికి పట్టి గుంజనీకి చూస్తారు. కానీ ఎవ్వరు కూడా మనల్ని సపోర్ట్ చేయడానికి
ముందుకు రారు. అయితే మనం మాట్లాడబోయే బిజినెస్ ఏదైతే మనం ఇప్పుడు ఈ సెషన్లో మనం అయితే డిస్కస్ చేసుకుంటున్నామో ఫ్రెండ్స్, ఇంత బ్యూటీ చూడండి. ఈ బిజినెస్లో మీకు అసలు ఇన్వెస్ట్మెంటే అవసరం లేదు. నో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు నో రిస్క్. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు అసలు టెన్షన్ ఎక్కడిది? టెన్షన్ లేదు. నెక్స్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిజినెస్ చేయాలి అంటే హౌస్ వైఫ్స్ చేయొచ్చు, ఎంప్లాయీస్ చేయొచ్చు, బిజినెస్ మెన్స్ చేయొచ్చు, చిన్న పిల్లలు. నేను చూస్తున్నాను ఈ ఒక 10-15 డేస్ నుంచి 12 years పాప యాంకరింగ్ చేస్తున్నారు, హోస్టింగ్ చేస్తున్నారు, ఫాదర్కి హెల్ప్ చేస్తున్నారు. చాలా గ్రేట్. ఎక్స్పీరియన్స్ అస్సలు అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ చేయొచ్చు. చదువు రానోళ్ళు చేయొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్గా ఉన్నారు, మన అప్లైన్ వాళ్ళు చేస్తున్నారు. నేను చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్ మీకు. అంటే ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ ఇన్కమ్లో ఒక గ్యారంటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్, ఈ కాన్సెప్ట్లో ఇంకో బ్యూటీ ఏంటంటే మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. మన సీనియర్స్ ఉన్నారు. నేను ఫస్ట్ 5 minutes ఇంట్రొడక్షన్ పార్ట్ నేను మిస్ అయ్యాను. పవన్ సార్ అనుకుంటా, పవన్ సార్ మాట్లాడుతున్నారు. ఆ టైంలోనే నాకు ఫోన్ వచ్చింది. మన సీనియర్స్ పవన్ సార్ మీకు 12 o'clockకి, 9 to 12 o'clockకి మీరు ఫోన్ చేసిన ఆన్సర్ చేయగలిగే వాళ్ళు సీనియర్స్. శ్యామ్ సార్ ఉన్నారు, దాసు సార్ ఉన్నారు. ఆయన గురించి ఆయనతో ఎప్పుడు ఒకటేసారి నేను కలిసినాను, కానీ అసలు ఎంత హెల్పింగ్. ఫొటోస్ చూస్తుంటాం, ఎక్కడ అవసరం పడితే అక్కడికి, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయే అప్లయన్స్ ఉన్నారు. పవన్ సార్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ కాకముందు చూశాను, వినోద్ గారు పిలిస్తే వచ్చారు, ఎక్కడికంటే అక్కడికి వచ్చి. అంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఉంది, సీనియర్స్ ఉన్నారు. సో ఈ సపోర్ట్ ఈ బిజినెస్ ఉందండి. నెక్స్ట్ సైడ్లో సపోర్ట్ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఒక ఇందాక జేపాల్ గెట్టి చెప్పినట్టు ఒక నెట్వర్క్ ఉండాలి అనేది ఒక 4th పాయింట్ ఉండే కదా ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే మనకు ఆ నెట్వర్క్ అనేది ఎందుకు చెప్పినంటే, నెట్వర్క్ బిజినెస్లో డ్యూప్లికేషన్ అవుతుంది బిజినెస్. డ్యూప్లికేషన్ పవర్ ఏందనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక్కసారి దీన్ని నేను అంతే 100%గా ఫ్రెండ్, నేను ఫస్ట్ టైం నేను ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా పాయింట్ మిస్ అయినా, లేకుంటే మీలాగానే నేను ఎక్కడైనా మిస్ చేసిన ఏదైనా పాయింట్, దయచేసి నన్ను మన్నించండి. ట్రై చేస్తున్నాను. అన్ని స్లైడ్స్ నేనంతా చెప్పకపోవచ్చు ఒకవేళ ఎక్కడైనా ఉంటాయి. సో ఫ్రెండ్, డ్యూప్లికేషన్ ఆఫ్ టైమ్ అండ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఇన్కమ్. అంటే డ్యూప్లికేషన్ అంటే మనం చేస్తున్న పనిని మళ్ళీ 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 చేసుకోగలిగే అట్లా ఒక డ్యూప్లికేషన్ అనేది పవర్ మనం ఒకవేళ క్రియేట్ చేసుకోగలిగితే మనకు మల్టిపుల్ వేస్లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి మనం ఉన్నాం ఫ్రెండ్స్, మనము డైలీ మనకు అందరికీ 24 hours. మనము మన గురించి ఎంతగా, అది ఎంప్లాయ్మెంట్ అయినా, బిజినెస్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా, ఎంతగానో పని చేయగలుగుతాం ఫ్రెండ్స్. 24 hours ఉంటాయి మనకు. 24 hours మినిమం ఒక 8 hours అయితే మనకు నిద్ర కావాలి. సరే 6 hours 8 hours నిద్ర కావాలి. దాని తర్వాత మనము మన నిత్యావసరం లైక్ అవసరాలు తీసుకుంటేందుకు కొంచెం టైం పడుతుంది. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 14 to 16 hours మనం వర్క్ చేయగలుగుతాం ఒక పర్సన్. అదే ఒక 100 మందితో రోజు ఒక 1 hour మనం పని చేసుకోగలిగినాం అనుకోండి, మన కోసం ఒక రోజులో ఒక 100 గంటల పని అవుతుంది ఫ్రెండ్స్. ఇది పవర్ ఆఫ్ డ్యూప్లికేషన్. ఈ డ్యూప్లికేషన్, ఈ పవర్ని మనము అడాప్ట్ చేసుకోగలిగితే మనం సక్సెస్ కాగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇందాక మీరు చూసినారు, మనం కలిసి ఒక 14 గంటలు పని చేయడం బెటరా, లేదంటే మనతో పాటు మన టీంని బిల్డ్ చేసుకొని, నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని, అందరూ కూడా మన కోసం ఒక 100 members ఒక గంట పని చేయడం బెటరా? ఏది బెటర్ మీరు చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్, ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ డ్యూప్లికేషన్. ఇంకొక ఎగ్జాంపుల్, సీ ద పవర్ ఆఫ్ డ్యూప్లికేషన్. సో ఇక్కడ మీకు ఒక పిక్చర్లో పైన రిలయన్స్ ఫ్రెష్ కనిపిస్తుంది. దాంట్లో రెడ్ కలర్ యాప్రాన్స్ వేసుకొని ఒక అంటే ఒక 5-10 మంది ఫోటోలో కనిపిస్తున్నారు. జనరల్గా మనం ఎక్కడికైనా రిలయన్స్ కానీ, లేకుంటే హెరిటేజ్ కానీ, లేకుంటే ఏదైనా సూపర్ మార్కెట్స్ పోతే, డిమార్ట్ కానీ పోతే, ఇట్లాంటి ఒక 100 మంది కనీసం మనకు కనిపిస్తారు. అంటే ఇక్కడ ఈ అంబానీ, అదానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క 8 hours 10 hours పనిచేసే వాళ్ళని హైర్ చేసుకొని వీళ్ళ కష్టాన్ని వీళ్ళు మల్టిప్లై చేసుకుంటున్నారు. అంటే ఒక 100 మంది
ఆ స్టోర్లో పనిచేస్తున్నానంటే ఆయన కోసం 100 మంది పనిచేస్తున్నట్టే కదా. మోర్ పీపుల్, మోర్ టైం, మోర్ ఇన్కమ్. సో నెక్స్ట్ కింద గబ్బర్ సింగ్, మనం అందరం చిన్న చిన్న బిజినెస్ లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి, లేకుంటే ఎంప్లాయో లేకుంటే మనం ఏదో ఒకటి. ఈ గబ్బర్ సింగ్ లో మనము మన దగ్గర ఒక్కరం చేస్తాము, లేకుంటే మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంది అంటే ఇంకొక ఇద్దరు, మన వైఫ్ లేకుంటే మా అబ్బాయి అమ్మాయి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఒకరం ఇద్దరం, ఎంత చేసినా ఎంతకు చేస్తాం మనం, ఒకరం ఇద్దరం చేస్తాం. కానీ ఆ 100s లో మనకి ఇక్కడ ఈ చిన్న చిన్న షాప్స్ లో చేయగలుగుతామా? చేయలేము. 100 పీపుల్ని మనం తీసుకొని ఇక్కడ మన షాప్ లో పెట్టుకోగలుగుతామా? పెట్టలేము. వాళ్ళకి సాలరీస్ ఇవ్వలేము, వాళ్ళ టైం తీసుకోలేము. అందుకనే మన లెవెల్ కూడా, మన ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఏం చేయకూడదు. మనం ఇప్పటి వరకు ఏదైతే నిత్యావసరాలు వాడుతున్నాం, నిత్యావసర సరుకులు మనం వాడుతున్నాం, హార్పిక్ నుంచి మొదలుకుంటే ఇక్కడ గ్లాస్లు, క్లోజప్, పెప్సోడెంట్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్లో. ఇవన్నీ మనం ఇప్పుడు కూడా వాడుతున్నాం ఫ్రెండ్స్, ప్రతిరోజు వాడుతున్నాం. అది అసలు ఇవి లేకుండా మనం అసలు ఇంటి నుంచి బయటికి అసలు ఒక్క స్టెప్ కూడా వేయలేము. ఒక స్టెప్ వేయాలి ఇంట్లో నుంచి బయటికి వేయాలంటే కూడా దీని నుంచి ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి. ఇవి ప్రతిదీ మనం చేస్తున్నదే. ఎప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్న సరుకులు ఏవైతే ఉన్నాయో, ఈ డెటాల్, టైడ్, కోల్గేట్, హెడ్ అండ్ షోల్డర్, ఇవన్నీ నిత్యావసర సరుకులు ఏదైతే మనం ట్రెడిషనల్ మార్కెట్ నుంచి ఏదైతే కొంటున్నాము ఫ్రెండ్స్, అది ఏ విధంగా కొంటున్నామో ఒక్కసారి చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనము మార్కెట్లో ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, 100 రూపీస్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే కస్టమర్, అది యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దాన్ని ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతకో అవుతుందంటే 40 రూపీస్కి అవుతుంది. 40 రూపీస్ నుంచి మనకు వచ్చేసరికి 100 అవుతుంటే మరి ఈ 60%, ఈ 60 రూపీస్ ఎక్కడికి పోయినాయి అంటే, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఒక C&F ఏజెంట్ ఉంటాడు, ఆ మెటీరియల్ మొత్తం తీసేసుకొని మొత్తం డీలర్స్కి ఇస్తాడు. ఆ డీలర్స్ ఏం చేస్తారు, మార్కెట్ మళ్ళీ హోల్సేలర్స్కి ఇస్తారు. హోల్సేలర్ తీసుకుపోయి ఒక కిరాణా షాప్కి ఇస్తారు. ఆ కిరాణా షాప్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. అంటే ఈ చేతులు మారి 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 వస్తుంది మన చేతులకు వచ్చేసరికి 60 రూపాయలు పెరిగి అది 40 రూపాయల వస్తువు కాస్త 100 రూపాయలు అవుతుంది. ఆ 60 రూపాయలు ఏదైతే ఉన్నాయో అడిషనల్ గా మనం మన పాకెట్ నుంచి పేమెంట్ చేస్తున్నాం. క్లియరా ఫ్రెండ్స్? ఆ 60 రూపాయలు మనము వీళ్ళకి ఇస్తున్నాం. దానికి తోడు ఇంకొకరి పై నుంచి ఇంకొకరు యాడ్స్ అని కనిపిస్తుంది మీకు, రెడ్ మార్క్ సింబల్, డేంజర్. దాని ఏంటంటే అదెవరంటే చిరంజీవి, మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, వీళ్ళు వచ్చి మనకు చెప్తారు ఫ్రెండ్స్, ఈ సోప్ బాగుంది, ఇది వాడండి అని. నెక్స్ట్ ఈ కోక్ నేను తాగుతాను, మీరు కూడా తాగండి. నిజానికి ఐశ్వర్య రాయ్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ ఎవ్వరు కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసే వస్తువులు అసలు ఒక్కసారి కూడా వాడి ఉండరు ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళకు కూడా ఒక సైడ్ ఇన్కమ్ కావాలి, వాళ్ళు చేస్తున్న సంపాదన కూడా వాళ్ళకి అయినా టైం ఉంది, దాంట్లో నుంచి ఒక టైం తీసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నారు, దానికి కూడా కోట్లు తీసుకుంటున్నారు. ఆ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు అంటే, మన కోట్లో నుంచి, మన జేబులో నుంచి మనమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కడి నుంచి చేస్తుంది ఫ్రెండ్స్? ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి అయిన ఖర్చు కూడా ఆ తయారైన ప్రోడక్ట్ కలిపేసి ఇస్తారు. సో ఇది ఒక ట్రెడిషనల్ సిస్టమ్. మనం ఈ ట్రెడిషనల్ సిస్టంలో సరుకులు కొంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ కంపెనీ మనం మాట్లాడబోయే కంపెనీ మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్లో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నో మిడిల్ మ్యాన్, నో అడ్వర్టైజ్మెంట్, డైరెక్ట్ సెల్లింగ్. ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ ఫ్రెండ్స్, మీరు రాసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. దీన్ని అసలు ఇది సముద్రం. దీని గురించి ఇంకా మనం ఎంత చూస్తుంటే తెలుస్తుంది, అమ్మా ఇంతగానం ఉందా ఇండస్ట్రీలో అని, ఎంతగానం పొటెన్షియల్ ఉందా అని, ఎట్లా సంపాదిస్తున్నారు ఈ జనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అనేది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుసు, తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక 40 రూపీస్కి ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో అది కస్టమర్కి 100 రూపీస్లో చేరుతుంది. దాన్ని ఈ 60 రూపీస్ ఏదైతే ఎక్కువ ఇక్కడ మధ్యలో వీళ్ళు తీసుకుంటున్నారు కదా, ఈ 60 రూపీస్ని సేవ్ చేయాలి. ప్లస్ ఈ కస్టమర్కే ఆ 60 రూపీస్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్లో మనకు ఈ వెస్టిజ్ మార్కెటింగ్స్ ఈ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక క్లాప్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి, మీరు కూర్చున్న ప్లేసెస్లో. ఎందుకంటే ఇప్పటి వరకు కస్టమర్ గురించి ఎవరు ఆలోచించరండి.
మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎవరైనా సరే ఒక డిమార్ట్ ఉంది, లేకుంటే రిలయన్స్ ఫ్రెష్ ఉంది, ఈ కంపెనీస్లో ఈ షోరూమ్స్లో ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేను వస్తాను ఎంబడి నెక్స్ట్ కంటిన్యూస్గా ఇంకో 10 months వస్తా, నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక 3 months ఎవ్రీ మంత్ మీరు 3 months నాతో పర్చేస్ చేపియండి, నేను తీసుకొచ్చినా అని చెప్పేసి ఆ కౌంటర్లో వ్యక్తికి చెప్పి మరీ చేపియండి. సరే అని చెప్పేసి నేను షాపింగ్ చేసుకుంటా, మీరు కూడా వచ్చేస్తారు, హాయ్ హలో అని చేస్తా అంటాడు, మళ్ళీ ఎంప్లాయ్ మారిపోతాడు. కానీ ఒక్క రూపాయి బెనిఫిట్ అనేది ఇవ్వరు. ఎంత వస్తుందా ఇంకా గుంజేద్దామని చెప్పి చూస్తారు. కస్టమర్ గురించి ఎవరు కూడా ఆలోచించలేదు ఇన్ని రోజులు. ఏ కంపెనీ కూడా ఆలోచించలేదు. ఈ కంపెనీ ఆలోచించింది, కస్టమర్ని బెనిఫిట్ చేయాలి. ఈ 60% పీపుల్ ఎందుకు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్కి, ఎందుకు మధ్యవర్తులకు ఇవ్వాలి, C&F ఏజెంట్లు ఎందుకు, మనమే డైరెక్ట్గా కంపెనీ షాప్స్ ఓపెన్ చేస్తే ఎట్లా బాగుంటుంది కదా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాకపోవచ్చేమో, చిన్న చిన్న షాప్స్ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా, డైరెక్ట్ కస్టమర్ అక్కడికి వచ్చి కొనుక్కుంటాడు కదా. ఆ 60% ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నాడో ఆ కస్టమర్ దగ్గరనే మిగిలిపోతాయి కదా అని చెప్పే కాన్సెప్ట్లో బిజినెస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 40 రూపీస్ నుంచి మనకు ఈ 60 పెరిగిన ఈ 60 రూపీస్ ఏదైతే ఉందో మళ్ళీ మన పాకెట్లోకి వచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ సెట్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ 60% మనకి ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ షాప్కి వెళ్తే అక్కడ మీకు డిస్కౌంట్ అనేది ఉంటుందా? ఉండదు. క్యాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ వెస్టీజ్ షాప్లో, వెస్టీజ్ బిజినెస్లో మీకు ఇమీడియట్గా 10 to 20% డిస్కౌంట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. మార్కెట్ షాప్లో క్యాష్ బ్యాక్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ 5 to 11% క్యాష్ బ్యాక్ మనకు గ్యారంటీ. అక్కడ ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారా ఫ్రెండ్? ఫ్రీ ప్రోడక్ట్స్ కాదు కదా, ఫ్రీ కవర్ కూడా ఇవ్వరు. పాలిథిన్ కవర్, నేను సరుకులు తీసుకొని పోతున్నా, బయటికి గేట్ సెక్యూరిటీ దగ్గర పెట్టేసి ఉంటాయి కవర్లు, ఒక కవర్ ఇలా బాబు అంటే, సార్ మీ బిల్లింగ్లో లేదు సార్ ఈ కవర్, అక్కడ 4 రూపీసా 10 రూపీసా మీరు పేమెంట్ చేసుకుంటారంటే అప్పుడు ఇస్తానంటాడు. ఫ్రీ ప్రోడక్ట్ తర్వాత సంగతి. ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ పెట్టి కొంటామో దానికి ఒక 10% ప్రోడక్ట్స్ మనకు ఎవ్రీ మంత్ ఎప్పుడు పర్చేస్ చేస్తే అప్పుడు 10% ప్రోడక్ట్స్ ఫ్రీ. నెక్స్ట్ ఇంకేమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా అక్కడ? లేవు. గ్యారంటీగా చెప్తున్నా లేవు. ఇక్కడ వెస్టీజ్ షాప్లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆఫర్ ఉంది. దీంట్లో ఏంటంటే కంటిన్యూగా మీరు ఒక 4 months 100 PV వర్త్ ప్రోడక్ట్స్ అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 2500 రూపీస్ పెట్టి వెస్టీజ్ షాప్లో మీరు 4 months కంటిన్యూస్ తీసుకుంటే మీకు నెక్స్ట్ 5th month ఇంతే 2500 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. 60 PV వర్త్ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఒక 1250 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఉందా ఫ్రెండ్స్ మార్కెట్లో? లేదు. డిమార్ట్ నేను వస్తాను ఎవరైనా రమ్మంటే, అక్కడ నాకు ఒక్క ప్రోడక్ట్ ఒక షాంపూ ప్యాకెట్ ఇప్పియండి, చిన్నది 50 NP షాంపూ ప్యాకెట్ ఫ్రీగా ఇప్పియండి ఫ్రెండ్స్, నేను వాళ్ళని ఒప్పుకుంటాను. ఉండదు, గ్యారంటీ. నెక్స్ట్ ఇంకొకటి, మార్కెట్ షాప్లో మనం ఏదైతే వస్తువు కొంటామో దానికి అసలు ఏమైనా గ్యారంటీ ఉంటుందా? నో, అస్సలు ఉండదు. ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మీరు కొన్న తర్వాత మీకు ఏదైనా వస్తువు నచ్చలేదు, దాంట్లో ఏమైనా మీకు ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్ అనిపించింది, అది 30% వరకు కూడా మీరు యూజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు దాన్ని రిటర్న్ చేయొచ్చు. GST అమౌంట్ ఒకటి కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు రిటర్న్ ఇస్తారు. ఇక్కడ ఇది ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? నో. మార్కెట్ షాప్లో 0 బెనిఫిట్. మినిమం వెస్టీజ్ షాప్లో ఒక మినిమంగా ఒక 45% బెనిఫిట్ వస్తుంది. సో చాయిస్ ఇస్ అవర్స్. మనం అక్కడ తీసుకుంటామా, వెస్టీజ్ షాప్లో తీసుకుంటామా, చాయిస్ మనది. నెక్స్ట్ ఇంకా ఏంటి, మనకు చాయిస్ ఉంది, ఇక్కడే చేద్దాం. రెఫరల్ లాగా మనం ఒక బిజినెస్ని మనం చేసుకోవాలనుకుంటే చేస్తాం, నాకుండి ఇంట్రెస్ట్ ఉంది చేసుకుందాం. కానీ ఎట్లా చేస్తాం బిజినెస్? రెఫరల్ బిజినెస్ లాగా మనం చూసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం. మనకు ఈ ముందు స్లైడ్లో నేను చూపించినట్టు ఈ బెనిఫిట్ మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 45% వరకు బెనిఫిట్స్ వస్తున్నాయి. మనం ఈ ఫ్రెండ్స్ మనకు ఈ బెనిఫిట్ వస్తుందని చెప్పి తెలిస్తే మనం ఊరుకుంటామా? మన క్లోజ్ ఫ్రెండ్షిప్లో అసలు ఈ విషయాన్ని చెప్పుకోమా? అరే నాకు ఇక్కడ పోతే ఇంత బెనిఫిట్ వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటాం. ఇదే పని ఇక్కడ చేయాలి. అరే కొత్త ఎందుకు చేయాలి అంటే
ఎందుకు చేయాలి అంటే మనకి ఇన్కమ్ కావాలి, అందుకనే చేయాలి. నెక్స్ట్ ఈ రెఫరల్ ఇన్కమ్ లాగా మనకు ఎట్లా తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము రెఫర్ ఆల్రెడీ చేస్తున్నాం, మనకు తెలిసి చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం, కానీ రెఫర్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఈ ఓలా ఉంది, ఊబర్ ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. వీటిని మనం రెఫర్ చేస్తున్నాం. 75 రూపీస్, 5 రూపీస్ ఏదో ఇన్కమ్ వస్తుంది. అది దాంతో సంతృప్తి పడి మళ్ళీ దీన్ని రెఫర్ ఆల్రెడీ చేస్తున్నాం, దాంట్లో ఎందుకు తీసుకుంటాం. కానీ ఈ రెఫరెన్స్ని మనం ఒక పవర్లా మనం వాడుకోవాలి అంటే దానికి కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ నెట్వర్క్ అనేది ఇందాక మనం చూసిన 4th పాయింట్లో జయపాల్ గెట్టి చెప్పిన దాంట్లో 4 పాయింట్లో నెట్వర్క్ అనేది దాని పవర్ అట్లా చేసుకోగలితే మీ బిజినెస్ని ఎఫ్ఎంసీజీ ఉండి ఆ నెట్వర్క్ ఉంటే ఎంత హై లెవెల్కి వెళ్ళొచ్చో, ఇన్కమ్ సంపాదించవచ్చో చెప్పిన దానికి ఇంకొక రీజన్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, జియో. మనకు స్టార్టింగ్లో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, జియో రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నప్పుడు ఫ్రీగా సర్వీస్ చేసి మనల్ని కనెక్ట్ చేసింది ఫ్రెండ్స్ జియో. అక్కడ మనం సిమ్ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ వచ్చింది. తర్వాత మనం ఎవ్రీ మంత్ ఆ రీఛార్జ్ మనం ఒక 300-400 పెట్టి మనం చేస్తున్నాం. దాంతో ₹1 మనకు ఒక బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే లేదు. ఇప్పుడు మనము ఆ ఇంటర్నెట్ని వెస్టిజ్లో ఒకవేళ వాడుకుంటున్నాం అంటే దాంతో ఏమైనా మనకు ఆ బెనిఫిట్ వస్తుంది మన వెస్టిజ్ ద్వారా. కానీ ఇప్పటి వరకు అయితే అసలు డేటా అది వేస్ట్లా ఫేస్బుక్లోనో, ఆ దాంట్లోనో, ఆ యాప్లోనో, ఆ గేమ్లోనో, దేంట్లోనే వేస్ట్ చేసుకున్నాం కానీ ₹1 కాలేదు. అదే మనం ఈ బిజినెస్లో ఆ నెట్వర్క్ని మనం ఇక్కడ ఆ పవర్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగితే ఇక్కడ కూడా మనకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు, మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇస్తారు, రీపర్చేస్ మనం ఎవ్రీ మంత్ చేసుకోవాలి. నెక్స్ట్ మన కింద ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నా మన నెట్వర్క్ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది, మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా ఒక అంటే చాలా అంటే మనకు ఏదో కొత్తగా అనిపించినా లేకుంటే మనకు అవుతుందా కాదా అనిపించినా కానీ ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ తెలిసిన కంపెనీస్ అన్ని కూడా ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాయి, రిజిస్టర్డ్ కస్టమర్ని వాళ్ళ బేస్ని తయారు చేసుకున్నాయి. అసలు ఈ చాలా పెద్ద మార్కెట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద మార్కెట్. మనకు కనిపించదు, చేప కింద ఇలా వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ మనకు కనిపించదు. కానీ అసలు చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నంబర్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ వెస్టీజ్లో కస్టమర్ కాదు, ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్. మనమందరం కూడా డిస్ట్రిబ్యూటర్. వి కంపెనీలో ఈ షాప్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి మనం ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కాదు ఫ్రెండ్స్. బయట ఏదన్నా చిన్న ఒక ప్రోడక్ట్ చెప్తాను, దాన్ని డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవడానికి ఎంత అమౌంట్ పెట్టాల్సి వస్తుందో మీరు ఒకసారి చూసుకొని ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి మనకు డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తుంది కంపెనీ అంటే దీనికి ఎన్ని, అసలు అక్కడ ట్రెడిషనల్ సిస్టంలో అయితే ఎన్ని కోట్లు మనం పెట్టాల్సి వస్తుందో అది కూడా ఆలోచన చేసుకోండి. సో నెట్వర్క్ పవర్ ఇది ఫ్రెండ్స్. మన రిజిస్టర్డ్ కస్టమర్స్ని మనం బేస్ ఒకటి తయారు చేసుకుంటాం, దాని త్రూ మన బిజినెస్ ఇక్కడ ప్రొసీడ్ అవుతుంది. సో ఇన్కమ్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది మన బిజినెస్లో, ఈ వెస్టేజ్ బిజినెస్లో, నెట్వర్క్ బిజినెస్లో, డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్లో ఇన్కమ్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, మనం ఉన్నాము, మన ఫ్రెండ్స్ గురించి, మన ఫ్రెండ్స్కు ఈ మంచి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక 10 మందికి చెప్పినాం ఫ్రెండ్స్. మనం 10 మంది అదే షాప్కి వెళ్ళి, వెస్టీజ్ షాప్కి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ నచ్చినాయి, ఖచ్చితంగా నచ్చుతాయి, ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నారు, వర్త్ 3,000 రూపీస్ ప్రొడక్ట్ తీసుకున్నారు, ఒక 30,000 టర్న్ ఓవర్ మనది అయింది. ఆ 30,000 టర్న్ ఓవర్లో కంపెనీ మనకు ఒక 3,000 రూపీస్ బెనిఫిట్ ఇస్తుంది. ఈ 3,000 రూపీస్ బెనిఫిట్ మనకు వస్తుంది, ప్లస్ ఈ 10 మెంబర్స్ కూడా వాళ్ళ లెవెల్గా వాళ్ళ బెనిఫిట్ కూడా వాళ్ళకు ఉంటుంది. మనకంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. మనకు ఎంతైతే 10 మందికి వచ్చిన బెనిఫిట్ ఇంత ఉంటే వాళ్ళకు కూడా ఇండివిజువల్గా వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇందాక మనం 45%లో చూసుకున్నాం. అదే ఆ 10 మెంబర్స్ మళ్ళీ ఇంకొక 10 మెంబర్స్ చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి వస్తువు తీసుకుంటున్నా, ఇది నాకు ఈ బెనిఫిట్ జరిగింది, మీరు కూడా ఈ వస్తువు ఇక్కడ నుంచి తీసుకోండి. ఇన్ని రోజులు మనం ఇక్కడ నుంచో ఈ కిరాణా షాపు, దగ్గరలో కిరాణా షాపు, హోల్సేల్ కిరాణా షాపులో తీసుకున్నాము, ₹1 ఆందాని కూడా రాలేదు, కానీ ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు ఈ బెనిఫిట్ వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు ఆ 10 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ని చెప్తే ఆ 100 మంది అవుతారు. ఆ 100 మంది ₹3,000 పెట్టి కొంటే ఒక 3 lakhs రూపీస్ టర్న్ ఓవర్ అవుతుంది నెట్వర్క్లో, మన నెట్వర్క్లో. ఆ 3 lakhs అయిన టర్న్ ఓవర్కి 30,000 రూపీస్ పర్ మంత్ ఇంకా మనకు వస్తుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఆగిపోదు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఈ 100 మెంబర్స్ ఖచ్చితంగా ఇంకొక 10 మందికి చెప్తారు. అప్పుడు ఈ 1000 రూపాయలు 1000 మంది అవుతారు. ఈ 1000 మంది ఒక 3000 రూపీస్ వర్త్ షాపింగ్ వాళ్ళ నిత్యావసర సరుకులు వెస్టీజ్ షాప్లో నుంచి కొనుక్కుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అసలు నమ్మ బుద్ధి కాదేమో కానీ నమ్మశక్తి నిజమే. 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. మన బెనిఫిట్ 3 lakhs పర్ మంత్ ఇన్కమ్ మనకు ఉంటుంది. ఛాలెంజ్ 6 months to 2 years వరకు ఈ బిజినెస్ని చేసి ఈ స్లైడ్ని ఒక దగ్గర మీ ఇంట్లో ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని 6 months తర్వాత లేకుంటే మీరు ఒక ఛాలెంజ్గా రండి, 30,000 అబోవ్ ఉంటారు. మళ్ళీ అదే 2 years మినిమం 2 years లోపే ఈ 3 lakhs ఇన్కమ్ లోపు ఉంటారు ఫ్రెండ్స్. ఛాలెంజ్గా చెప్తున్నా. సో వీక్లీ ఏం చేయాలి దీనికోసం? వీక్లీ ఒక డైలీ ఒక 2-3 hours మన సిస్టమ్ ఉంది, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, దాంట్లో మనం స్పెండ్ చేయాలి. అదే ఆ 2-3 hours ఎక్కడి నుంచి వస్తాయి ఎక్స్ట్రా? మనకు ఉన్న దాంట్లోనే అసలు టైం సరిపోతలేదు అంటే మనం ఏదైతే టైం వేస్ట్ ఏదైతే మనం ఎక్కడైతే మన వేస్ట్ టైం ఏదైతే మనం పోతుందో టీవీలోనో లేకుంటే ఏదో పనికిరాని ముచ్చట్లోనో లేకుంటే గేమ్స్లోనో ఏదో ఫేస్బుక్లోనో ఎక్కడైతే మనం వేస్ట్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తున్నామో ఆ టైంనే ఇక్కడ స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. డైలీ 2 hours ఒక 6 months to 18 months మీరు మినిమం ఒక 1 lakh to 2 lakhs రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు. ఇది గ్యారంటీ ఫ్రెండ్స్. ఇది నేను యాక్టివ్ కావడానికి రీజన్ కూడా మన దాసు సార్ ఇన్కమ్. నేను ఫస్ట్లో వినోద్ నా ఎంబడి పడి సార్ జాయిన్ కాండి బాగుంది అని చెప్తే, అవునా అచ్చా ఎట్లుంది మీ ఇన్కమ్, మీ చెప్తున్నావు కదా ఎవరికి ఇన్కమ్ ఎంత ఉంది అంటే దాసు సార్ పేరు చెప్పేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఆయనకు పోలీస్ జాబ్ వదిలేసి చేస్తున్నారు. 2 lakhs రూపీస్ ఇన్కమ్ వస్తుంది ఆయన. కానీ 2 lakhs రూపీస్ ఇన్కమ్ వస్తుందంటే ఆయన గొప్పవాడు ఏం చేసుకున్నాడో, సరే 2 lakhs అంటే సరే చూద్దామని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన ఇన్కమ్ 2 lakhs 2-3 months ముందా. తర్వాత ఒక 1 month తర్వాత చూస్తే ఆయన ఇన్కమ్ 3 lakhs అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్కి 4 lakhs, లాస్ట్ మంత్ 5,11,000. ఇదే ఒక రీజన్ నేను యాక్టివేట్ కావడానికి. సింపుల్, నాకు కూడా పైసలు కావాలి. మంత్లీ 5 lakhs నాట్ ఏ జోక్. 18 months 2 yearsలో 5 lakhs రూపీస్ ఎవరైనా సరే, ఆయన 5 lakhs సంపాదించిండు, నేను ఒక 1 lakh అబోవ్ సంపాదించలేనా? ఆయన ఎక్కడి నుంచో దిగి రాలేదు, ఆస్మాన్ సే నై టప్కే. భూమి మీద పుట్టిన ఆయనే, మనలా మనిషియే, మనలా మాట్లాడే వ్యక్తి. ఆయనకు కూడా ఈ సిస్టమే సపోర్ట్ ఇచ్చింది. ఆయనకు కూడా అప్లయన్సే ఉన్నారు, మనకు కూడా అప్లయన్స్ ఉన్నారు. పవన్ రాజ్ సార్ సెకండ్ టైం ఆయన చూసినాను నేను. ఫస్ట్ టైం చూసినప్పుడు బిలో 1 lakhలో ఉండి తర్వాత 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరు చేసుకోగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చేసుకోలేను అని చెప్పేసి నేను యాక్టివేట్ అయినా. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం సరే ఈ దీంట్లో చూసుకొని నేను కూడా ఏంటంటే ఒక మిషన్ పెట్టుకున్నాను. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది మిషన్ 90 days అని. ఫస్ట్ ఒకటేసారి జంప్ మనం చేయలేము, ఒక చిన్నగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఫ్రెండ్స్, ఈ 17th జూన్కి నేను పెట్టుకున్న టార్గెట్లో నెక్స్ట్ 3 monthsలో 90 daysలో నా ఇన్కమ్ 40,000 అని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ పైనే నేను ఈరోజు ఈ ప్లాన్ షో చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి ప్లీజ్, కానీ నేను ట్రై చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి ముంగట ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని కూడా చూస్తే నాకు ఎప్పుడైనా అనిపించాలి నాకు, అరే వీళ్ళు చూస్తారు, నేను అడుగుతారు 2 months తర్వాత నన్ను అబ్జర్వ్ చేస్తారు, అడగాలని చెప్పేసి చెప్తున్నా. ఈ 40,000 ప్లస్లోనే ఉంటాను ఫ్రెండ్స్. దానికి అడిషన్గా దానికి ఒక కారా ఇంకొకటి అడిషనల్గానే ఉండాలి, కానీ దానికి తక్కువ ఉండదు. నా కాన్ఫిడెన్స్, నేను చేస్తాను. సో నెక్స్ట్ ఫ్రెండ్, ఈ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఏదన్నా మనం మన జీవితంలో సాధించాలి అంటే ఇక్కడ మన స్క్రీన్లో కనిపిస్తున్న పెద్ద మహానుభావులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, టాటా, అంబానీ, సచిన్, మికా సింగ్, అమితాబ్ బచ్చన్, మిత్తల్, నెక్స్ట్ సిఇఓ సుందర్ పిచాయ్. ఈ పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ లైఫ్లు అందరినీ చూస్తే ఎంటికలన్నీ తెల్లగా అయిపోయి ఉన్నాయి. ఈ మిట్టలో ఒక కలర్ వేసుకొని పెట్టింది ముంగటికి వచ్చింది, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎంటికలు తెల్లగైన వాళ్ళు. అంటే ఒక సక్సెస్ మనకు రావాలి అంటే ఓవర్ నైట్లో కానీ ఒక 1 dayలో కానీ వచ్చేది కాదు. దానికి కష్టపడాలి, మనం తగ్గట్టు కష్టపడాలి అంటే ఏదో రాళ్ళు రప్పలు మోసుకొని ఏదో గంపపారాలు మోసుకొని కాదు, దీని సిస్టంలో కష్టపడాలి.
ఆ సిస్టంలో కష్టపడితే ఖచ్చితంగా మనకు సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మన బిజినెస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్, నాకు తెలిసిన ఇంట్రడక్షన్. వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేసింది గౌతమ్ బాలి గారు. వాళ్ళతో ఇద్దరి పేర్లు నాకు కొత్తగా, నన్ను క్షమించండి, వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా నాకు రావు. ఈ కంపెనీ 2004లో ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఇప్పటికి 2017కి మనం చూసుకుంటే 21కి చూసుకుంటే 17 ఇయర్స్. మొన్న జూన్ యానివర్సరీ జరిగింది, 2 జూన్ కా 4th జూన్ ఏదో ఒక జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ప్రొడక్ట్స్ తో ఇప్పుడు 370+ న్యాచురల్ ప్రొడక్ట్స్, మామూలుగా కూడా కావు ఫ్రెండ్స్, న్యాచురల్, నీకు ఆర్గానిక్, మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్. స్టార్ట్ అయినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2.5 crore యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. యాక్టివ్, ఇన్యాక్టివ్ కాదు. ఇన్యాక్టివ్ చూసుకుంటే ఎక్కడికో పోతుంది అది. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ 2.5 crores. 5 crores టర్న్ ఓవర్ ఉండే ఫస్ట్ 6 డిస్ట్రిబ్యూటర్స్ తో ఫస్ట్ ఇయర్ లోనే 5 crores టర్న్ ఓవర్ చేసిన కంపెనీ ఈ రోజు టర్న్ ఓవర్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 33,000 crores టర్న్ ఓవర్ చేసిన కంపెనీ. ఓన్లీ 2 బ్రాంచెస్, ఢిల్లీలో, బెంగళూరులో. ఇప్పుడు 6,000+ బ్రాంచెస్ మనకి కంపెనీ ఉన్నాయి. అదే కాకుండా ఎక్సలెన్స్ అవార్డ్, హలాల్ సర్టిఫికేట్, QSA సర్టిఫికేట్, క్వాలిటీ అండ్ సర్వీస్ సర్టిఫికేట్, జర్మన్ సర్టిఫికేట్, ఇట్లాంటి చాలా 100+ సర్టిఫికేట్స్ ఈ కంపెనీకి వచ్చినాయి. ఇన్ని సర్టిఫికేట్స్ తీసుకుని, ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్న కంపెనీ మన ఇండియాలో ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. ఇది ఒకటే కంపెనీ ఫ్రెండ్స్. ఇన్ని హలాల్ సర్టిఫికేట్లు, అవి ఇవి, దుబాయ్లో బిజినెస్, యుఏఈలో బిజినెస్, నెక్స్ట్ సౌదీ అరబ్లో బిజినెస్, ఒమాన్లో బిజినెస్, నేపాల్లో బిజినెస్, బహ్రెయిన్లో బిజినెస్, సరౌండింగ్ బంగ్లాదేశ్లో బిజినెస్. ప్రతి ఒక్క కంట్రీలో ఈ బిజినెస్ ఉంది. అక్కడ బిజినెస్ అంటే అక్కడ క్వాలిటీస్ మీట్ కావాలి అంటే, అక్కడ క్వాంటిటీ మీట్ కావాలంటే దమ్ము ఉండాలి ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్స్ దమ్ము ఉండాలి. ప్రతి ఒక్క ఏదో నామకే వాస్తే తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే అసలు ఎక్కడ బయట ఎక్స్పోర్ట్కి పనికి రావు. మీకు తెలిసిందే, బయటికి ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఎట్లుంటాయి, మనకు ఇచ్చే కంపెనీలు ఇక్కడ మనకు ఒకటి ఇస్తాయి, బయటికి ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది, అందరికీ తెలుసు. అట్లాంటి క్వాలిటీ, ఆ దమ్మున్న కంపెనీ, ఇన్ని అవార్డ్స్ తీసుకోకున్న కంపెనీ ఇది కేవలం ఒకటే కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. సో మనకి సక్సెస్ కావాలి ఈ బిజినెస్లో, మనకి సక్సెస్ మనం కావాలి అంటే ఎట్లా, ఎవరు హెల్ప్ చేస్తారు అనే క్వశ్చన్కి ఆన్సర్ అండి, ఇక్కడ విన్నింగ్ టీమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వెస్టీజ్లో విన్నింగ్ టీమ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దీనికి ఒక యాప్ ఉంటుంది. మీరు డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకున్న తర్వాత, మీ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏమి పే చేయాల్సిన అవసరం అసలు ఉండదు. అది అయిన తర్వాత, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు విన్నింగ్ టీమ్ యాప్ ఒకటి ఉంటుందండి. మీకు ఎల్లవేళలా మీకు ట్రైన్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి, ప్రతిదానికి మీకు ఒక విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది. దీని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి, ట్రైనింగ్ వర్క్షాప్స్ ఉన్నాయి. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ అసలు క్యా బోల్తే సౌంఫ్దైనా, మనం ఇక్కడ మనం అంకితం చేసుకోవాలి బిజినెస్కి. ఇక్కడ అంత సిస్టమ్ ఉంది. మనల్ని అంత డ్రెస్సింగ్ చేసి, అంత చేసి, పాలిష్ చేసి, అంత చేసి, మనల్ని అసలు రాని వాళ్ళని కూడా మాట్లాడించగలిగే కెపాసిటీ, ఒక ట్రైనింగ్లో, ఒక సెమినార్స్లో అసలు ఒక ఆయుధంలా తయారు చేసేయగలిగే కెపాసిటీ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ బిజినెస్లో ఉంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా ఇక్కడ నేర్చుకోవచ్చు ప్రతిదీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో నెక్స్ట్ జనరల్గా మనం రొటీన్ లైఫ్లో, మన ఎంప్లాయీస్లో, లేకుంటే మన ఎంప్లాయ్మెంట్, మనం చూస్తున్న జాబ్లలో కానీ అన్నింటిలో కానీ ఒక టైం మనకు కావాలి ఫ్రెండ్స్, మనీ కావాలి, సెక్యూరిటీ చాలా అవసరం ఫ్రెండ్స్. అయితే మనం చేస్తున్న ఎంప్లాయ్మెంట్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ ఇవి ఉన్నాయా 3 అనేది ఒక చూద్దాం. ఎంప్లాయ్మెంట్లో హలో, వాయిస్ రావట్లేదు ఇమామ్ గారు, వాయిస్ రావట్లేదు మీది. హలో,
ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నాకు పవర్ పోయింది. నేను సిస్టమ్ నుంచి పవర్ స్లైడ్ షో ఓకే చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఎనీ హెల్ప్ నాకు అప్లైన్ ఎవరైనా స్లైడ్ షోని చేయగలిగితే. స్క్రీన్ షేరింగ్ చేయమంటారా? సో స్క్రీన్ షేరింగ్ లో ఈ స్లైడ్ టైం, మనీ, సెక్యూరిటీ. సో ఫ్రెండ్, మనకు టైం చాలా అవసరం, మనీ కావాలి, నెక్స్ట్ సెక్యూరిటీ చాలా అవసరం. అంటే ఈ మనం చేస్తున్న దాంట్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ అన్ఎంప్లాయిడ్స్ వాళ్ళకి ఏమి అసలు అసలు ఫుల్ టైం, అసలు వాళ్ళకి ఎక్కడ కూడా మీకు ఏ పని చేయడానికైనా టైం ఉంటుంది, కానీ మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. అంతే కదా? అసలు వాళ్ళకి పని ఉండదు, పని పాట ఏం లేదు, చాలా టైం ఉంది, కానీ డబ్బులు లేవు, సెక్యూరిటీ అనేది కూడా అసలు లేదు. అసలు డబ్బులే లేనప్పుడు సెక్యూరిటీ ఎక్కడిది? అది కూడా లేదు. సో మనం జాబ్ చేస్తున్నాం, ఎంప్లాయీగా ఉన్నాం మనం. మన దగ్గర ఫ్రెండ్స్ టైం ఉండదు, అసలు టైం సరిపోదు, ఉన్న టైంలో అయితే సరిపోదు, అస్సలు ఉండదు. మన ఫ్యామిలీకి ఏమైనా టైం ఇవ్వాలి అంటే ఎన్నిసార్లు ఒక 1 వీక్ వెయిట్ చేసిన తర్వాత మనం ఏమైనా టైం ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వగలుగుతాం. మనీ ఉందా అంటే అది కూడా లేదు. టైం లేదు, మనీ లేదు, సెక్యూరిటీ అని ఉందా అంటే అసలు సెక్యూరిటీ అంటే మనకు అసలు ఎందుకు మనం జాబ్ చేస్తాము, అది కూడా లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రెండ్, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా టైం అస్సలు ఉండదు. కొన్ని నేను విన్నాను ఏంటంటే, కొన్ని షాప్స్ ఉంటాయి కదా, అసలు వాళ్ళు అసలు తినడానికి కూడా తిండి, అంటే కడుపుకు తినడానికి కూడా టైం లేకుండా ఉంటారు. మనీ ఉంటుంది కానీ మళ్ళీ సెక్యూరిటీ కూడా ఉండదు. టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఏం చేసుకుంటాం పైసలతో? సో ఇక్కడ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఇక్కడ మనకు టైం ఉంటుంది, మనీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఎట్లా? టైం ఇక్కడది అంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు నా మాటలు వింటున్నారు, నేను ఒక ప్లాన్ షో చేస్తున్నాను, ఇది బిజినెసే. నేను మీతో జస్ట్ క్యాజువల్గా ఏదో మాట్లాడుకుంటున్నాం, మనం అందరం ఒక దగ్గర కూర్చున్నాం, మీరు మీ ప్లేసెస్లో, నేను నా ప్లేస్లో. కానీ ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాను, నా ఫ్యామిలీతో ఉన్నాను, మీరు మీ ఫ్యామిలీతో ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మనం స్పెండ్ చేస్తున్నాం. ఇది టైం ఉంది, ఫ్యామిలీతో చేసుకుంటున్నాం బిజినెస్ని. మన వైఫ్ సపోర్ట్ ఉంటుంది, ఉండాలి కూడా, మనీ కూడా ఉంది, నెక్స్ట్ సెక్యూరిటీ కూడా ఈ బిజినెస్ లో ఉంది. ఇది బ్యూటీ ఫ్రెండ్స్ ఈ బిజినెస్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ మ్యామ్. సో ఇక్కడ ఈ విన్నింగ్ టీమ్ మనకు అందించింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఈ వెస్టేజ్ బిజినెస్ ని మనకు అందించింది, ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్పి భారిల్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. దీంట్లో కనిపిస్తున్న వ్యక్తి ఎస్పి భారిల్ గారు అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అసలు మెయిన్ పర్సన్ అండి. అసలు ఆయన మోటివేషన్ నిన్న మీటింగ్ లో చూసినాను. అసలు ఎట్లాంటి వ్యక్తితో మనం అసోసియేట్ అయి ఉన్నామా, అసలు మనకు ఇది చాలేమో అనిపించింది. అట్లాంటి మోటివేషనల్ స్పీకర్, నెట్వర్కర్, ఇంకా ఆయన గురించి మనం ఏమేమో ఉన్నాయి, అసలు మనం చెప్పుకోలేము. అయితే ఈసారి ఏంటంటే, ఈయన వెస్టేజ్ బిజినెస్ ని ఒక 6 years బ్యాక్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు పర్ మంత్ అప్రాక్సిమేట్ గా ఫ్రెండ్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ అప్రాక్సిమేట్ గా 90 lakhs ప్లస్ ఇన్కమ్ ఈ సార్ తీసుకుంటున్నారు ఈ వెస్టేజ్ బిజినెస్ నుంచి. రీసెంట్ గా మనమందరం కూడా లాక్డౌన్ లో ఉండి, అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి, బిజినెస్ లేక, ఇన్కమ్ లేక అని ఉంటే, ఈ సార్ 1.3 crores, 1,30,00,000 పెట్టి పోర్షియా కారు కొన్నారు ఫ్రెండ్. ఈ బిజినెస్ నుంచే, ఇదే పవర్ ఈ బిజినెస్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అనూప్ అండ్ ఆర్తి గుప్తా, వీళ్ళు కూడా ఈ బిజినెస్ నుండి ఒక 30 lakhs, అప్రాక్సిమేట్ గా 30 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను ఈ బిజినెస్ లో అంటే నాకు కొంచెం ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేము వాళ్ళ ప్రొఫెషన్ ఏంది అనేది, కానీ నెక్స్ట్ మీకు ఎట్లా వేరే వాళ్ళు కూడా చెప్పినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ నేను చెప్పినా కూడా మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ మ్యామ్. సాగర్ అండ్ రచిత బామ్రీ, వీళ్ళు కూడా ఫ్రెండ్, వీళ్ళు కూడా ఈ బిజినెస్ నుండి కొన్ని ఒక 6 years నుంచి చేస్తున్నారు, 5-6 years నుంచి. వీళ్ళు కూడా ఒక 18 lakhs, 15 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఆడి కార్ కూడా ఈ బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది.
నెక్స్ట్ స్లైడ్ లో మంజుషా అండ్ రాజేంద్ర జిత్కర్. నాకు తెలిసి సార్ ఈ సార్ సెక్యూరిటీ గురించి మనం ఇందాక అనుకున్నాం కదా. సెక్యూరిటీ, వాట్ ఈస్ సెక్యూరిటీ? ఏంటి సెక్యూరిటీ అంటే? సెక్యూరిటీ అంటే ఏంటి? సెక్యూరిటీ అంటే వాచ్మెన్ కాదండి. సెక్యూరిటీ అంటే మనం ఉన్నా లేకున్నా మనకు ఒక ఫ్యామిలీకి మనకు ఒక మంచి ఇన్కమ్ ని మనము ఒకవేళ ప్రొవైడ్ చేయగలిగితే అది సెక్యూరిటీ, మనం ఉన్నా లేకున్నా. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ మంజుషా రాజేందర్ జిత్కర్ చూడండి, ఈ సార్ ఇప్పుడు లేరు, కానీ ఆయన చనిపోయినప్పుడు వీళ్ళ ఇన్కమ్ 6 lakhs ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్గా 9 lakhs ఇన్కమ్ వాళ్ళ మిస్సెస్ పేరు మీద వస్తుంది. ఆయన లేరు, ఆయన చనిపోయారు. వాళ్ళ మిస్సెస్కి ఐడి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ మేడంకి ఇప్పుడు 9 lakhs per month వస్తుంది. ఇది సెక్యూరిటీ. నెక్స్ట్ ప్లీజ్. ఇందర్బీర్ సింగ్ అండ్ సతీందర్ కౌర్, వీళ్ళు మన హైదరాబాద్కి విన్నింగ్ టీంని పరిచయం చేసింది వీళ్ళిద్దరు. అసలు ఫస్ట్ మనకు విన్నింగ్ టీంని పరిచయం చేసింది వీళ్ళు ఒక 3-4 years నుంచి బిజినెస్లో ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ ఒక ప్రోగ్రామ్ కూడా మొన్న నేను ఒక హిందీ మీటింగ్ ఉంటే విన్నాను. చాలా ఎక్సలెంట్ కపుల్స్. అసలు వీళ్ళు మాట్లాడుతుంటే మనకు అసలు మన ఫేస్ లో మన కళ పేరు, మనకు ఒక హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది. ఈ బిజినెస్ నుంచి వర్ణా కార్ తీసుకున్నారు, రీసెంట్ గా BMW కూడా బుక్ చేసుకున్నారు. ఇట్లాంటి పవర్ఫుల్ బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ మేడం. చరణ్ సార్, భార్గవి సింగ్ సార్ ప్రొఫెసర్, ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడలిస్ట్, మేడం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, 5 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ నుండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. సత్యనారాయణ కుల్కర్ణి అండ్ షీలా కుల్కర్ణి సార్ ప్రైవేట్ జాబ్, మేడం హోమ్ మేకర్. పర్ మంత్ ఈ బిజినెస్ నుండి ఒక 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, ప్రైవేట్ జాబ్. నెక్స్ట్ మేడం. ఎండి సలీం సార్ అండ్ షాహీన్. ఈ సార్ గురించి చెప్పాలంటే ఇతను ఒక క్యాబ్ డ్రైవర్ 7th class ఫెయిల్, 7th class చదివిన క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు ఈ సార్ ఈ ఇన్కమ్ ని ఒక 2 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, క్యాబ్ డ్రైవర్ గా ఉండి కూడా. నెక్స్ట్ స్లైడ్ మేడం. శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం, ఈయన బిజినెస్ మ్యాన్, హోమ్ మేకర్. వీళ్ళు కూడా రీసెంట్ గా మంచి కార్ ఒకటి తీసుకున్నారు, 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ మేడం. పురుషోత్తమ దాసు గారు, పూర్ణిమ దాసరి మేడం, ఇందాక నేను చెప్పింది ఇన్స్పిరేషన్, నేను చెప్పింది 5 lakhs ప్లస్ ఇన్కమ్ ఇప్పుడు తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్ లో పని చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ని డెవలప్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు. 5,11,000 rupees లాస్ట్ మంత్ చెక్ ఈ సార్ది. అంతకంటే ముందు 4 lakhs, 2 months కలిపితే 9 lakhs rupees per month ఇన్కమ్. ఈ సార్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వదలకుండా ఉంటే ఇప్పటికి కూడా ఆ డిపార్ట్మెంట్ లోనే, అసలు డిపార్ట్మెంట్ అంటే తెలుసండి, ఇంకా అసలు మనం మంచిగా ఉంటామంటే అసలు చూడలేరు. మంచి బట్టలు వేసుకొనియరు, మంచి కార్ తీసుకొనియరు, మంచి ఇల్లు కట్టుకొనియరు, అసలు అట్లే అంతే. ఒకవేళ సార్ అదే బిజినెస్ లో ఉంటే ఈ బిజినెస్ నుంచి అదే జాబ్ లో ఉంటే ఈ బిజినెస్ నుంచి ఇంకా ఇన్కమ్ తీసుకోకపోదు. హ్యాట్స్ ఆఫ్, ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇక్కడ పవన్ రాజ్ సార్, హరిణి మేడం, స్మార్ట్ బాయ్. పవన్ రాజ్ సార్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, చాలా మంచి, ఎంత డీసెన్సీ, ఎంత పొలైట్నెస్ సార్లో ఉంటుందంటే అసలు నాకు చూస్తే మనం ఇంకా చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది సార్ని. సార్ కూడా ఒక బిజినెస్ లో ఒక 2 years నుంచి చేస్తున్నారు. సార్ కూడా ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన అప్లైన్, మనని ఎంకరేజ్ చేసేది ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో అశోక్ సార్ అండ్ లావణ్య మేడం, సార్ కూడా ఒక ఫోటోగ్రాఫర్, మేడం హోమ్ మేకర్. ఈ బిజినెస్ జాయిన్ చేసి వాళ్ళు కూడా ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ రీసెంట్ గా ఒక కార్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్,
ఇన్ని చూసిన తర్వాత ఇప్పటికి కూడా మనం మార్కెట్లోనే ఉండే లక్సే తీసుకుందామా లేదా వెస్టీజ్ షాప్లో ఉండే వెస్టీజ్ సోప్ తీసుకుందామా అనేది మన నిర్ణయం ఫ్రెండ్స్. ఇక్కడ మనం మార్కెట్లో ఉండే లక్స్ తీసుకుంటే నురిగే తప్ప వేరేదేం రాదు. ఇక్కడ వెస్టీజ్ షాప్లో నుంచి సబ్ తీసుకుంటే డెఫినెట్గా కార్ వస్తుంది. ఇక్కడ నురుగు వస్తుంది, ఇక్కడ కార్ వస్తుంది. సో ఇష్టం, చాయిస్ మనది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇప్పుడు ఫ్రెండ్ ఇంత విన్న తర్వాత మీకు ఒక 3 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకవేళ ఇవన్నీ విన్నాం కదా, దీని తర్వాత మనం ఒకవేళ ఈ బిజినెస్ ని మనం నో అంటే ఏమవుతుంది? ఏం కాదు, మనం యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పుడైతే ఎట్లున్నాం అట్లే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడనే ఉంటుంది. ఏం కాదు, ఏమీ కాదు. ఒకవేళ మీరు కస్టమర్ గా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలి అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ దాంతో కూడా ఏమవుతుందంటే మన ఏదైతే ఆ సేవింగ్ ఏదైతే ఉందో ఆ సేవింగ్ మాత్రం చేసుకోగలుగుతాం. మన డబ్బులు పోతున్నాయి కదా మార్కెట్ లో, ట్రెడిషనల్ మార్కెట్ లో ఆ సిస్టమ్ లో మనం పోయే డబ్బుల్ని మనం ఆదా చేసుకోగలుగుతాం. అది ఉంది. నెక్స్ట్, ఒకవేళ ఈ బిజినెస్ ని చేస్తే ఏమవుతుంది అంటే మనము మన సేవింగే కాకుండా మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ని డెవలప్ చేసుకోవచ్చు, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అన్ని మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్ కి అందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్యాక్ టు హోస్ట్. విష్ యూ ఆల్ వెల్త్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.